తిరుమల లడ్డూపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చను అనుమతించిన తర్వాత కనీసం బేసిక్గా ఓ 2-3 ప్రశ్నలకైనా సమాధానాలు దొరుకుతాయేమో, ఆ సభ సమాధానాలు చెబుతుందేమో అని చెప్పి ఆశించిన నాలాంటి వాళ్లకు పూర్తి డిసప్పాయింట్మెంట్. అండ్ ఆ సభలు జరిగే విధానాన్ని చూసిన తర్వాత దేని మీదైనా చర్చ జరుగుతుంది అని చెప్పి ఆశించడం, అది ఖచ్చితంగా నాలాంటి వాళ్ళ అమాయకత్వమే, అది వేరే విషయం. ఈ స్వల్పకాలిక చర్చలోనే ఏ విషయం బయటపడుతుందో, ఏ విషయం మీద సమాధానం చెప్పాల్సి ఉంటుందో అని అధికార పక్షం అల్లాడిపోవడం, ఆ ఫ్రస్ట్రేషన్, బీపీలు తెచ్చుకోవడం, కోపంతో ఊగిపోవడం, అడ్డుకోవడం, చివరికి వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళకు అర్థం కాకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, నిజంగానే చూసే జనాలకు ఏదో సంథింగ్ ఫిషీ, లేకపోతే ఎందుకు వీళ్ళు ఈ స్థాయిలో ఫ్రస్ట్రేషన్కు గురవుతారు, ఎందుకు దీని మీద చర్చే జరపరు అనే అనుమానం రాకమానదు. నాలాంటి వాళ్ళు ఆశించిన కనీసం 2-3 చర్చలేంటి? ఫస్ట్ అసలు తిరుమల లడ్డు కల్తీ జరిగిందని చెప్పి సిబిఐసికి నియమించి అదే కొన్ని కెమికల్స్, పామాయిల్ లాంటివి కలిపారని, ఆ ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే లోపలికి వచ్చాయి, రిజెక్ట్ అయ్యాయి. మళ్ళీ తాను సీఎంగా ఉన్నప్పుడే మళ్ళీ రెండోసారి వేరే పేరుతో లోపలికి వచ్చాయి, అప్పుడేమో లోపలికి వెళ్ళిపోయాయి. వీళ్ళు తీసుకున్న శాంపుల్స్ అవే కదా. మరి దీని మీద చర్చ జరుగుతుందా? ఆ డేట్లు ఏమైనా చర్చిస్తారా? అసలు ఆ ఊసు లేదు, ఆ ప్రస్తావన లేదు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ కంపెనీ అయిన హెరిటేజ్కి, ఇందాపూర్కి లింకులు ఉన్నాయి. వెబ్సైట్ బయటపడిన తర్వాత వెబ్సైట్లో మార్చారు అని చెప్పి చాలా అంశాలు బయటకు వచ్చాయి. దాని మీద ఏమైనా చర్చ చేస్తారా? ఆశించాం. అసలు ఆ ఊసు లేదు. పైగా హెరిటేజ్ అనే పేరు వినిపిస్తే వీళ్ళు అల్లాడిపోయారు. మనకు హైలైట్ ఏంటి అంటే 2015లో తిరుమల లడ్డు కోసం నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్, 2016లో వాళ్ళ ల్యాబ్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయినా కూడా మళ్ళీ 3 నెలలకే వాళ్ళకు పర్మిషన్ వచ్చి మళ్ళీ టెండర్లలో పాల్గొనడం, 2018లో వాళ్ళకు మళ్ళీ టెండర్ అంటే సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇవ్వడం. ఇంట్రెస్ట్గా 2019 నుంచి 24 వరకు వాళ్ళు అసలు టెండర్లలోనే పాల్గొనలేదట. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్ రావడం కదా పక్కన పెట్టండి, టెండర్లలో కూడా పాల్గొనలేరు. ఎందుకని? మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అవ్వగానే మళ్ళీ టెండర్లలో పాల్గొన్నారు. 19కి ముందు 2,058 రూపాయలకు, 370 రూపాయలకు కేజీ నెయ్యి సరఫరా చేసిన వీళ్ళు ఇప్పుడేమో ఏకంగా 658 రూపాయల కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. దానికి కారణం వాళ్లకు హెరిటేజ్కున్న లింకులే అని వైసీపీ చూపెడుతోంది. దాని మీద అసలు అధికార పక్షం సమాధానం కూడా చెప్పడం లేదు. మరి ఏం చర్చ చేశారు? అసలు చట్టసభలు ఉన్నది చర్చించడం కోసమే కదా. ఏ అంశం మీద క్లారిటీ ఇవ్వకపోతే దేనికోసం ఇంకా చట్టసభలు? వాటి గౌరవం కూడా లేకుండా చేస్తే ఏం మాట్లాడాలి? ఇంకా వాటి గౌరవం కూడా లేకుండా చేస్తే ఏం మాట్లాడాలి? ఇంకా ఏ అంశం మీద వాళ్ళు చర్చించారా? అంత రచ్చ చేసి చైర్మన్కి మతాన్ని ఆపాదించేసి, అల్లరి చేసి, గొడవ చేసి, రూల్ ప్రకారం స్టేట్మెంట్ మినిస్టర్ ఇవ్వకూడదన్నా, లేదు మేము స్టేట్మెంట్ ఇద్దామని చెప్పి మొండికేసి, కొట్లాడి, రచ్చ చేసి, అసలు హైలైట్ ఏ ప్రశ్నకు సమాధానం దొరకలే. ఏ ప్రశ్న మీద అసలు ఆ సభ చర్చించలే. నిజంగా ఇంకా జనాలు రాబోయే కాలాల్లో ఇటువంటివి కొనసాగితే చట్టసభలుగానే ఏదో మీడియా సమావేశాలు మాట్లాడాలి, అయిపోయినాయి ఇప్పటికే. అవి కూడా మీడియా సమావేశాలు ఏమంటే నిర్వహించే కేంద్రాలుగానే అయిపోయినట్లే. అక్కడ అన్ని అబద్ధాలే, ఉద్యోగాల గురించి అబద్ధాలు, మొత్తం చివరికి మతాల ప్రస్తావన, అన్ని అబద్ధాలు, ఈ దుష్ప్రచారాలు వేదిక మీద, సభా వేదిక మీద కూడా చేసుకుంటూ వెళ్తే ఏం చేస్తాం?